శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము. ఇప్పుడు మీరు వింటున్నది 43, 44 అధ్యాయములు. ఈ అధ్యాయములు భక్తి శ్రద్ధలతో విన్న వారందరిపైన సాయినాథుని ఆశీస్సులు ఉండాలని మనసారా ప్రార్థిస్తూ ఈ అధ్యాయములు ప్రారంభించదము. 43 మరియు 44 అధ్యాయములు కూడా బాబా శరీర త్యాగం చేసిన కథనే వర్ణించున్నవి కనుక వాటినొక చోట చేర్చుట జరుగునది. ముందుగా సన్నాహము. హిందువులలో ఎవరైనా మరణించుటకు సిద్ధంగా నున్నప్పుడు మత గ్రంథములు చదివి వినిపించుట సాధారణ ఆచారము. ఏలన ప్రపంచ విషయముల నుండి అతని మనసును మరలించి భగవద్ విషయములందు లీనమొనర్చినచో అతడు పరమును సహజముగాను సులభముగాను పొందును. పరీక్షణ్ మహారాజు బ్రాహ్మణ ఋషి బాలుని చే శపింపబడి వారము రోజులలో చనిపోవుటకు సిద్ధముగా నున్నప్పుడు గొప్ప యోగి అగు శుకుడు భాగవత పురాణమును ఆ వారములో బోధించెను. ఈ అభ్యాసం ఇప్పటికీ అలవాటులో ఉన్నది. చనిపోవుటకు సిద్ధముగా నున్నవారికి గీత, భాగవతము మొదలు గ్రంథములు చదివి వినిపించెదరు. కానీ బాబా భగవంతుని అవతారమగుటచే వారికి కట్టిది అవసరం లేదు. కానీ బాబా ఇతరులకు ఆదర్శముగా నుండుటకు ఈ అలవాటును పాటించిరి. త్వరలోనే దేహత్యాగము చేయునున్నామని తెలియగానే వారు వజేయను అతన్ని పిలిచి రామ విజయమను గ్రంథమును పారాయణ చేయుమనిరి. అతడు వారంలో గ్రంథమును ఒకసారి పఠించెను. తిరిగి దానిని చదువుమని బాబా ఆజ్ఞాపింపగా అతడు రాత్రింపవళ్ళు దానిని చదివి 3 దినములలో 2వ పారాయణం పూర్తి చేసెను. ఈ విధముగా 11 దినములు గడిచెను. అతడు తిరిగి 3 రోజులు చదివి అలసిపోయెను. బాబా అతనికి సెలవిచ్చి పొమ్మనెను. బాబా నెమ్మదిగా ఉండి ఆత్మానుసంధానములో మునిగి చివరి క్షణమునకై ఎదురుచూచుచుండిరి. 2-3 దినములు ముందు నుండి బాబా గ్రామము బయటకు పోవుట, భిక్షాటనము చేయుట మొదలుగునవి మాని మసీదులో కూర్చుండిరి. చివరి వరకు బాబా చైతన్యముతో నుండి అందరినీ ధైర్యంగా నుండుడని సలహా ఇచ్చిరి. వారెప్పుడు పోయేదరో ఎవరికీ తెలియనీయలేదు. ప్రతిదినము కాకాసాహెబ్ దీక్షిత్, శ్రీమాన్ బుటియు వారితో కలిసి మసీదులో భోజనము చేయుచుండేడి వారు. ఆనాడు 1918 అక్టోబర్ 15వ తారీఖు హారతి పిమ్మట వారిని వారి బస్సులకు పోయి భోజనము చేయమనిరి. అయినను కొంతమంది లక్ష్మీబాయి సిందే, బాగోజీ సిందే, బాయాజీ, లక్ష్మణ్ బాలాషింపి, నానాసాహెబ్ నిమోన్కర్ అక్కడనే ఉండిరి. దిగువ మెట్ల మీద శ్యామ కూర్చొని ఉండెను. లక్ష్మీబాయి సిందేకు 9 రూపాయలను దానం చేసిన పిమ్మట బాబా తనకు ఆ స్థలము బాగలేదనియు అందుచేత తనను రాతితో కట్టిన బూటి మేడలోనికి తీసుకొని పోయిన అచట బాగుగా నుండుననియు చెప్పెను. ఈ తుది పలుకులాడుచు బాబా బయాజీ తాత్యా కోతేపై ఒరిగి ప్రాణములు విడిచెను. బాగోజీ దీనిని కనిపెట్టెను. దిగువ కూర్చొని ఉన్న నానాసాహెబ్ నిమోన్కర్కు ఈ సంగతి చెప్పెను. నానాసాహెబ్ నీళ్లు తెచ్చి బాబా నోటిలో పోసెను. అవి బయటకు వచ్చెను. అతడు బిగ్గరగా ఓ దేవా అని అరిచెను. అంతలో బాబా కళ్ళు తెరచి మెల్లగా ఆ అనెను. బాబా తమ భౌతిక శరీరమును విడిచిపెట్టనని తేలిపోయెను. బాబా సమాధి చెందెనను సంగతి షిరిడి గ్రామంలో కారు చిచ్చు వలె వ్యాపించెను. ప్రజలందరూ స్త్రీలు, పురుషులు, బిడ్డలు మసీదుకు పోయి ఏడవసాగిరి. కొందరు బిగ్గరగా నేర్చిరి, కొందరు వీధులలో నేర్చుచుండిరి, కొందరు తెలివి తప్పి పడిరి. అందరి కండ్ల నుండి నీళ్లు కాలువల వలె పారుచుండెను. అందరూ విచారగ్రస్తులైరి. కొందరు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొన మొదలెడిరి. మునుముందు 8 ఏండ్ల బాలునిగా ప్రత్యక్షమయ్యేదనని బాబా తమ భక్తులతో చెప్పారని ఒకరనిరి. ఇవి యోగీశ్వరుని వాక్కులు కనుక ఎవ్వరూ సందేహింపనక్కరలేదు. ఏలన కృష్ణావతారంలో శ్రీ మహావిష్ణువి కార్యమే ఒనర్చెను. సుందర శరీరంతో ఆయుధములు గల చతుర్భుజములతో శ్రీకృష్ణుడు దేవకీదేవికి కారాగారమున 8 ఏండ్ల బాలుడుగానే ప్రత్యక్షమయ్యెను. ఆ అవతారమున శ్రీకృష్ణుడు భూమి భారమును తగ్గించెను. ఈ అవతారము భక్తులనుద్ధరించుటకై వచ్చినది కనుక సంశయింప కారణమేమున్నది? యోగుల జాడల అగమ్య గోచరములు. సాయిబాబాకు తమ భక్తుల తోడి సంబంధం ఈ యొక్క జన్మ తోడిదే కాదు, అది గడిచిన 72 జన్మల సంబంధము. ఇట్టి ప్రేమ బంధములు కలిగించిన ఆ మహారాజు సాయిబాబా ఎచ్చటికో పర్యటనకై పోయినట్లని పించుట వలన వారు శీఘ్రముగానే తిరిగి వత్తురను దృఢ విశ్వాసం భక్తులకు గలదు. బాబా శరీరం నెట్లు సమాధి చేయవలెనను విషయము గొప్ప సమస్య ఆయను.
కొందరు మహమ్మదీయులు బాబా శరీరంను ఆరుబయట సమాధి చేసి దానిపై గోరీ కట్టవలెననిరి. కుశాల్ చంద్, అమీర్ శక్కర్ కూడా ఈ అభిప్రాయంనే వెలిబుచ్చిరి. కానీ రామచంద్ర పాటిల్ అను గ్రామ మున్సబు గ్రామంలోని వారందరితో నిశ్చితమైన దృఢ కంఠస్వరంతో, మీ ఆలోచన నాకు సమ్మతము కాదు. బాబా శరీరము రాతివాడలో పెట్టవలసినది అనెను. అందుచే గ్రామస్తులు 2 వర్గములుగా విడిపోయి ఈ వివాదము 36 గంటలు జరిపిరి. బుధవారం ఉదయము గ్రామంలోని జ్యోతిష్కుడును శ్యామకు మేనమామయునగు లక్ష్మణ్ మామ జోషికి బాబా స్వప్నంలో గాన్పించి చేయి పట్టి లాగి ఇట్లనెను, త్వరగా లెమ్ము, బాపు సాహెబ్బు నేను మరణించి తిననుకొనుచున్నాడు, అందుచే అతడు రాడు, నీవు పూజ చేసి కాకడ హారతి నిమ్ము. లక్ష్మణ్ మామ సనాతనాచారపరాయణుడైన బ్రాహ్మణుడు. ప్రతిరోజు ఉదయము బాబాను పూజించిన పిమ్మట తక్కిన దేవతలను పూజించుచుండెడివాడు. అతనికి బాబా యందు పూర్ణ భక్తి విశ్వాసములుండెను. ఈ దృశ్యమును చూడగానే పూజాద్రవ్యముల పళ్ళెంను చేతధరించి మౌలీలు పరచుచున్నను పూజను హారతిని చేసిపోయెను. మిట్ట మధ్యాహ్నము బాపు సాహెబ్ జోగ్ పూజా ద్రవ్యములతో అందరితో మామూలుగా వచ్చి మధ్యాహ్న హారతిని నెరవేర్చెను. బాబా తుది పలుకులను గౌరవించి ప్రజలు వారి శరీరమును వాడాలో నుంచుటకు నిశ్చయించి అచటి మధ్య భాగమున త్రవ్వుట ప్రారంభించిరి. మంగళవారం సాయంకాలం రాతా నుండి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చెను. ఇతరులు తక్కిన స్థలముల నుండి వచ్చిరి. అందరూ దానిని ఆమోదించిరి. ఆ మరుసటి ఉదయము అమీర్ భాయి బొంబాయి నుండి వచ్చెను. కోపర్గావ్ నుండి మామల్తదారు వచ్చెను. ప్రజలు భిన్నాభిప్రాయములతో నున్నట్లు తోచెను. కొందరు బాబా శరీరమును బయటనే సమాధి చేయవలెనని పట్టుబట్టిరి. కనుక మామల్తదారు ఎన్నిక ద్వారా నిశ్చయించవలెననెను. వాడాను ఉపయోగించుటకు 2 రెట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చెను. అయినప్పటికీ జిల్లా కలెక్టర్తో సంప్రదించవలెనని అతడనెను. కనుక కాకాసాహెబ్ దీక్షిత్ అహ్మద్నగర్ పోవుటకు సిద్ధపడెను. ఈ లోపల బాబా ప్రేరేపణ వలన 2వ పార్టీ యొక్క మనసు మారెను. అందరూ ఏకగ్రీవముగా బాబాను వాడాలో సమాధి చేయుటకు అంగీకరించిరి. బుధవారం సాయంకాలం బాబా శరీరమును ఉత్సవంతో వాడాకు తీసుకొని పోయిరి. మురళీధరుని కొరకు కట్టిన చోట శాస్త్రోక్తముగా సమాధి చేసిరి. యథార్థముగా బాబాయే మురళీధరుడు. వాడా దేవాలయమయ్యెను. అది ఒక పూజామందిరం ఆయను. అనేక మంది భక్తులచ్చటకు పోయి శాంతి సౌఖ్యములు పొందుచున్నారు. ఉత్తర క్రియలు బాలాసాహెబ్ భాటే ఉపాసినీ బాబా నెరవేర్చిరి. ఉపాసినీ బాబా బాబాకు గొప్ప భక్తుడు. ఈ సందర్భంలో ఒక విషయం గమనించవలెను. ప్రొఫెసర్ నార్కే కథనం ప్రకారం బాబా శరీరం 36 గంటలు గాలి పట్టినప్పటికీ అది బిగిసిపోలేదు. అవయవములన్నీ సాగుచుండెను. బాబా కఫ్ని చింపకుండా సులభముగా తీయగలిగిరి. ఇటుకరాయి విరుగుట. బాబా భౌతిక శరీరమును విడుచుటకు కొన్ని దినముల ముందు ఒక దుశ్శకునమయ్యెను. మసీదులో ఒక పాత ఇటుక ఉండెను. బాబా దానిపై చేయి వేసి ఆనుకొని కూర్చుండువారు. రాత్రులందు దానిపై ఆనుకొని యాసనస్తులగుచుండిరి. అనేక సంవత్సరములిట్లు గడిచెను. ఒకనాడు బాబా మసీదులో లేనప్పుడు ఒక బాలుడు మసీదును శుభ్రపరచుచు దానిని చేతితో పట్టుకొని ఉండగా అది చేతి నుండి జారి క్రిందపడి 2 ముక్కలైపోయెను. ఈ సంగతి బాబాకు తెలియగానే వారు మిగులు చింతించి ఇట్లని ఏడ్చిరి, ఇటుక కాదు, నా అదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయినది. అది నా జీవితపు తోడు నీడ. దాని సహాయము వలననే నేను ఆత్మానుసంధానము చేయుచుండెడి వాడను. నా జీవితమునందు నాకెంత ప్రేమయో దాని యందు నాకంత ప్రేమ. ఈరోజు అది నన్ను విడిచినది. ఎవరైనా ఒక ప్రశ్న అడగవచ్చును, బాబా నిర్జీవియగు ఇటుక కోసం ఇంత విచారపడనేలా? అందులకు హేమాడ్ పంత్ ఇట్లు సమాధానమిచ్చెను, యోగులు బీదవారికి నిస్సహాయులకు సహాయం చేయుటకే అవతరించెదరు. వారు ప్రజలతో కలిసి మసలునప్పుడు ప్రజల వలె నటింతురు. వారు మన వలె బాహ్యమునకు నవ్వెదరు, ఆడెదరు, ఏడ్చెదరు. కానీ లోపల వారు శుద్ధ చైతన్యులై వారి కర్తవ్య విధుల నెరుగుదురు. 72 గంటల సమాధి. ఇటుక విరుగుటకు 32 సంవత్సరములకు పూర్వము అనగా 1886వ సంవత్సరంలో బాబా సీమోల్లంఘనము చేయ ప్రయత్నించెను. ఒక మార్గశిర పౌర్ణమి నాడు బాబా ఉబ్బసము వ్యాధితో మిక్కిలి బాధపడుచుండెను. దానిని తప్పించుకొనుటకై బాబా తన ప్రాణమును పైకి తీసుకొని పోయి సమాధిలో నుండవలెననుకొని భక్త మహాల్సాపతితో ఇట్లనిరి, నా శరీరమును 3 రోజుల వరకు కాపాడుము. నేను తిరిగి వచ్చినట్లయినా సరే.
లేని ఎడల నా శరీరమునెదురుగా నున్న ఖాళీ స్థలంలో పాతిపెట్టి గుర్తుగా 2 జెండాలను పాతుము అని స్థలమును చూపిరి. ఇట్లనుచు రాత్రి 10 గంటలకు బాబా క్రింద కూలెను. వారి ఊపిరి నిలిచిపోయెను. వారి నాడి కూడా ఆడకుండెను. శరీరములో నుండి ప్రాణము పోయినట్లుండెను. ఊరి వారందరూ అచట చేరి న్యాయ విచారణ చేసి బాబా చూపిన స్థలంలో సమాధి చేయుటకు నిశ్చయించిరి. కానీ మహల్సాపతి అడ్డగించెను. తన ఒడిలో బాబా శరీరం నుంచుకొని 3 రోజులట్లే కాపాడుచూ కూర్చుండెను. 3 దినముల పిమ్మట తెల్లవారుజామున 3 గంటలకు బాబా శరీరంలో ప్రాణమున్నట్లు కనిపించెను. ఊపిరి ఆడనారంభించెను. కడుపు కదిలెను. కళ్ళు తెరిచెను. కాళ్ళు చేతులు సాగదీయుచు బాబా లేచెను. దీనిని బట్టి చదువరులారో ఆలోచించిన విషయమేమనా, బాబా 3 మూరల శరీరమా లేక లోపలనున్న ఆత్మయా? పంచభూతాత్మయమగు శరీరము నాశనమగును. శరీరం అశాశ్వతము గాని లోనున్న ఆత్మ పరమ సత్యము, అమరము, శాశ్వతము. ఈ శుద్ధ సత్తాయే బ్రహ్మము. అదియే పంచేంద్రియములను మనస్సును స్వాధీనముందుంచుకొనున్నది, పరిపాలించున్నది. అదియే సాయి. అదియే ఈ జగత్తునందు గల వస్తువులన్నింటి యందు వ్యాపించి ఉన్నది. అది లేని స్థలము లేదు. అది తాను సంకల్పించుకొనిన కార్యమును నెరవేర్చుటకు భౌతిక శరీరం వహించెను. దానిని నెరవేర్చిన పిమ్మట శరీరమును విడిచెను. సాయి ఎల్లప్పుడూ ఉండువారు. అట్లనే పూర్వము గాణుగాపురములో వెలిసిన దత్తదేవుని అవతారమగు శ్రీ నరసింహ సరస్వతియు వారి సమాధి చెందుట బాహ్యమునికే గాని సమస్త చేతనాచేతనములందు కూడా నుండి వానిని నియమించువారును పరిపాలించువారును వారే. ఈ విషయం ఇప్పటికిని సర్వస్వ శరణాగతి చేసిన వారికిని మనస్ఫూర్తిగా భక్తితో పూజించు వారికిని అనుభవనీయమైన సంగతి. ప్రస్తుతము బాబా రూపము చూడ వీలు లేనప్పటికీ మనము షిరిడీకి వెళ్ళినచో వారి జీవితం ఎత్తుపటము మసీదులో నున్నది. దీనిని శ్యామరావు జైకర్ అను గొప్ప చిత్రకారుడును బాబా భక్తుడును వ్రాసి ఉన్నాడు. భావుకుడు భక్తుడునైన ప్రేక్షకుని ఈ పటము ఈనాటికి బాబాను భౌతిక శరీరంతో చూసినంత తృప్తి కలుగచేయును. బాబాకు ప్రస్తుతము భౌతిక శరీరం లేనప్పటికీ వారక్కడనే కాక ప్రతి చోటున నివసించుచు పూర్వము వలనే తమ భక్తులకు మేలు చేయుచున్నారు. బాబా వంటి యోగులు ఎన్నడూ మరణించరు. వారు మానవుల వలె గనిపించినను నిజముగా వారే దైవము. బాపు సాహెబ్ జోగు సన్యాసము పుచ్చుకొనిన కథతో హేమాడ్ పంత్ ఈ అధ్యాయంను ముగించుచున్నారు. సకారాం హరి ఉరఫ్ బాపు సాహెబ్ జోగ్ పూణే నివాసియగు సుప్రసిద్ధ వార్కరి విష్ణుబువా జోగ్ గారికి చిన్నాయన. 1909వ సంవత్సరంన సర్కారు ఉద్యోగం నుండి విరమించిన తర్వాత PWD సూపర్వైజర్ భార్యతో షిరిడీకి వచ్చి నివసించుచుండెను. వారికి సంతానం లేకుండెను. భార్యాభర్తలు బాబాను ప్రేమించి బాబా సేవ ఎందే కాలమంతయు గడుపుచుండిరి. మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట బాపు సాహెబ్ జోగ్ మసీదులోను చావిడిలోనూ కూడా బాబా మహాసమాధి పొందు వరకు హారతి ఇచ్చుచుండెను. అదియునుగాక ప్రతిరోజు సాటేవాడలో జ్ఞానేశ్వరియు ఏకనాథ భాగవతమును చదివి వినవచ్చిన వారందరికీ బోధించుచుండెను. అనేక సంవత్సరములు సేవ చేసిన పిమ్మట జోగ్ బాబాతో నేను ఇన్నాళ్ళు నీ సేవ చేస్తుని నా మనసు ఇంకనూ శాంతము కాలేదు. యోగులతో సహవాసము చేసినను నేను బాగు కాకుండుట కారణమేమి? ఎప్పుడు కటాక్షించదవు అనెను. ఆ ప్రార్థన విని బాబా కొద్ది కాలంలో నీ దుష్కర్మల ఫలితము నశించును, నీ పాపపుణ్యములు భస్మమగును. ఎప్పుడూ నీవు అభిమానమును పోగొట్టుకొని మోహమును రుచిని జయించదవో, ఆటంకములన్నింటినీ కడచెదవో, హృదయపూర్వకముగా భగవంతుని సేవించుచు సన్యాసమును పుచ్చుకొనెదవో అప్పుడు నీవు ధన్యుడ అయ్యదవు అనిరి. కొద్ది కాలము పిమ్మట బాబా పలుకులు నిజమాయెను. అతని భార్య చనిపోయెను. అతనికి ఇంకొక అభిమానం ఏదియూ లేకుండుటచే అతడు స్వేచ్ఛాపరుడై సన్యాసమును గ్రహించి తన జీవిత పరమావధిని పొందెను. అమృత తుల్యమగు బాబా పలుకులు. దయాదాక్షిణ్యమూర్తి అగు సాయిబాబా పెక్కుసార్లు మసీదులో ఈ దిగువ మధుర వాక్యములు పలికిరి. ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించెదరు. నేను లేక ఈ జగత్తంతయు వానికి శూన్యము. నా కథలు తప్ప మరేమియో చెప్పడు. సదా నన్నే ధ్యానము చేయును. నా నామమునే ఎల్లప్పుడూ జపించుచుండెను. ఎవరైతే సర్వస్వ శరణాగతి చేసి నన్నే ధ్యానింతురో వారికి నేను రుణస్థుడను.
వారికి మోక్షమునిచ్చి వారి రుణము తీర్చుకొనేదను. ఎవరైతే నన్నే చింతించుచు నా గూర్చియే దీక్షతో నుందురో, ఎవరైతే నాకు అర్పించనిది ఏమీయో తినరో అట్టి వారిపై నేను ఆధారపడి ఉందును. ఎవరైతే నా సన్నిధానమునకు వచ్చెదరో వారు నది సముద్రములో కలిసిపోయినట్లు నాలో కలిసిపోవుదరు. కనుక నీవు గర్వము అహంకారము లేసమైనా లేకుండా నీ హృదయములోనున్న నన్ను సర్వస్వ శరణాగతి వేడవలెను. నేను అనగా నెవ్వరో సాయిబాబా ఎన్నోసార్లు బోధించిరి. వారిట్లనిరి, నన్ను వెదుకుటకు నీవు దూరము కానీ మరెచ్చటకు కానీ పోనక్కరలేదు. నీ నామము నీ ఆకారము విడిచినచో నీలోనే గాక అన్ని జీవులలోనూ చైతన్యము లేదా అంతరాత్మ అని ఒకటి ఉండును. అదే నేను. దీనిని నీవు గ్రహించి నీలోనే గాక అన్నిటిలోనూ నన్ను చూడుము. దీనిని నీవు అభ్యసించినచో సర్వవ్యాపకత్వం అనుభవించి నాలో ఐక్యము పొందెదవు. హేమాడ్ పంత్ వినువరులకు ప్రేమతో నమస్కరించి వేడునదేమనగా, వారు వినయ విధేయతలతో దైవమును, యోగులను, భక్తులను ప్రేమింతురుగాక. బాబా పెక్కుసార్లు ఎవరైతే ఇతరులను నిందించెదరో వారు నన్ను హింసించిన వారగుదురు. ఎవరైతే బాధలు అనుభవించెదరో ఓర్చుకొందురో వారు నాకు ప్రీతి కూర్చెదరు అని చెప్పిరి. బాబా సర్వ వస్తు జీవ సముదాయములో నైక్యమై ఉన్నారు. భక్తులకు నలుప్రక్కలా నిలిచి సహాయపడదరు. సర్వజీవులను ప్రేమించుట తప్ప వారు మరేమీ కోరరు. ఇట్టి శుభమైన పరిశుభ్రమైన అమృతము వారి పెదవుల నుండి స్రవించుచుండును. హేమాడ్ పంత్ ఇట్లు ముగించుచున్నారు. ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడెదరో, ఎవరు దానిని భక్తితో వినెదరో ఉభయులను సాయిలో నైక్యమగుదురు. 43-44 అధ్యాయములు సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ప్రియమైన స్నేహితులారా, మనం రోజు బాబా పారాయణతో పాటు బాబా సూక్తులను కూడా తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు బాబా చెప్పిన సూక్తి, నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. నీ నుండి ప్రేమ వాత్సల్యము నాకు కావలెను. కృషి చేసి ఆత్మస్థితి తెలుసుకున్న వారు మాత్రమే ఆత్మానందమును అనుభవించగలరు. ఇతరులు దానిని అర్థం చేసుకొనలేరు. నన్నెవరైతే ఎప్పుడూ ధ్యానించుదురో వారిని నేను ఎప్పుడూ మరువను. వారి వద్దకు నేను వెంటనే వెళ్ళెదను. అలా వెళ్ళుటకు నాకు బండి, టాంగా, రైలు లేక విమానము ఏమీ అక్కర్లేదు అని చెప్పుచున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.